కర్నూలు జిల్లా జొన్నగిరి బంగారు గనుల నుంచి పసిడి వెలికితీతకు రంగం సిద్ధమైంది. పర్యావరణ కాలుష్య నియంత్రణ మండలి అనుమతులకు రావడంతో ఈ నెలలో లేదా నవంబర్లో బంగారు వెలికితీత పనులు పూర్తి స్థాయిలో ప్రారంభం కానున్నాయి. దేశంలోని మొదటి ప్రైవేట్ గోల్డ్ మైనింగ్ ప్రాజెక్ట్ ఇది. ఎల్లో మెటల్ ధరలు గరిష్ట స్థాయికి చేరుకోవడం, ప్రపంచంలోనే బంగారాన్ని దిగుమతి చేసుకునే రెండవ అతిపెద్ద దేశంగా భారత్ ఉండడంతో జొన్నగిరి గోల్డ్ మైనింగ్ ప్రాజెక్ట్ చర్చనీయాంశమైంది. కర్నూలు జిల్లాలోని జొన్నగిరి, ఎర్రగుడి, పగిడిరాయి గ్రామాల్లో బంగారు గనులు విస్తరించి ఉన్నాయి. ఈ గనుల నుంచి జీవో మైసూర్ కంపెనీ బంగారు వెలికితీత పనులు ఈ నెల లేదా నవంబర్లో పూర్తి స్థాయిలో ప్రారంభించడానికి సిద్ధమైంది. మైనింగ్ దిగ్గజం ప్రభాకరన్ కుటుంబం త్రివేణి ఎర్త్ మూవర్స్, ప్రాకర్స్, లాయిడ్స్ మెటల్స్ అండ్ ఎనర్జీ లిమిటెడ్ ద్వారా జొన్నగిరి ప్రాజెక్టుకు నాయకత్వం వహిస్తున్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారత్లో జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్టు మొదటి పెద్ద స్థాయి ప్రైవేట్ బంగారు గని. ప్రస్తుతం బంగారం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ గని భారతదేశ దిగుమతి బిల్లును తగ్గించి విలువైన విదేశీ మారక నిల్వలను సంరక్షించే బంగారం ఉత్పత్తి పరంగా దేశాన్ని స్వయం సమృద్ధిగా మార్చే అవకాశాలున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం భారతదేశం దాదాపు 1.5 టన్నుల బంగారాన్ని మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. జొన్నగిరి గోల్డ్ మైనింగ్ ప్రారంభమయ్యాక ఏడాదికి దాదాపు 500 కిలోల బంగారాన్ని ఉత్పత్తి చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత క్రమంగా బంగారం ఉత్పత్తి 1 టన్నుకు పెరిగే అవకాశం ఉందంటున్నారు. జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్ట్ 0.3 MTPA సామర్థ్యం గల ఖనిజ ప్రాసెసింగ్, 0.4 MTPA మైనింగ్ కార్యకలాపాల కోసం ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ బోర్డు నుండి అన్ని అనుమతులు పొందింది. పర్యావరణ క్లియరెన్స్, కన్సర్న్ టు ఆపరేట్ సహా అన్ని ప్రధాన చట్టబద్ధమైన ఆమోదాలను పొందామని ప్రాజెక్టు వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ట్రయల్ రన్లు జరుగుతున్నాయి. నిర్మాణంలో ఉన్న శుద్ధి కర్మాగారం అక్టోబర్ చివరి నాటికి ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్ట్ ప్రస్తుతం 11.1 టన్నుల సర్టిఫైడ్ బంగారు వనరులను ఏర్పాటు చేసింది. సాధ్యాసాధ్యాల నివేదికలు, కొనసాగుతున్న అన్వేషణ ఆధారంగా 42.5 టన్నుల వరకు అప్సైడ్ సామర్థ్యాన్ని అంచనా వేసింది. రాబోయే 15 ఏళ్ల పాటు ఏటా 1000 కిలోల వరకు శుద్ధి చేసిన బంగారాన్ని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్టు తెలుస్తోంది.